నా పేరు మమత అండి. సో గురుగారితో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను స్పిరిచువాలిటీ. అండ్ ఎంతో నాలెడ్జ్ నేర్చుకున్నాను. అలాగే గురుగారితో అంతా నార్త్ ఇండియాలో కూడా ముంబైలో నార్త్ ఇండియాలో ఎన్నో క్లాసులు జరిగాయి. ఒక చిన్న రాయవరం లాగానే ఒక చిన్న ఊరు అక్కడ, టిమర్ని అని ఒక చిన్న ఊరు. అక్కడైతే గురువుగారు అసలు పర్ హెడ్ ఫీజు కూడా తీసుకోలేదు. మీరు ఎంత ఇస్తే ఎంత ఇవ్వండి, నాకు అసలు ఫీజు వద్దు. చాలా బాగా చూసుకునేవారు గురువుగారిని, ఎంతో మర్యాదతో చాలా సత్కరించేవారు. చాలా నాలెడ్జ్ అంటే ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ వచ్చేవారు. 2-3 అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు అలాగా అనేసి వాళ్ళు వచ్చేసేవారు. అలాగా చాలా సెషన్స్ అప్పుడే. ఇది గురుగారు చెప్తున్నారు కదా భోపాల్లో జరిగిన క్లాసు, దాని తర్వాత ఎన్ని జరిగాయి అసలు. ఇంక తర్వాత గురువుగారికి టైం సరిపోక కుదరక ఇంకా అలాగా అక్కడ 2011లో ఇదంతా 2011లో టిమ్మర్ని బ్రహ్మాండంగా జరిగిన వర్క్షాప్స్. కాకపోతే నేను ఆంధ్రప్రదేశ్లో ఉండిపోవటం వల్ల అటువైపు వెళ్ళలేకపోయాను. కానీ అద్భుతంగా వర్క్షాప్స్ అక్కడ జరగాలి, అదంతా పెరగాలని, ఇక్కడ తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో అలాగే థ్యాంక్ యూ సార్. సో అలా గురువుగారితో చాలా జర్నీ చేశాను. అండ్ భోపాల్ గురించి చెప్పారు కదా గురువుగారు, అసలు అద్భుతంగా జరిగింది ఆ భోపాల్ క్లాస్ కూడా. ఎంత బాగా జరిగిందంటే నిజంగా మేమందరం అనుకుంటాం అనమాట, అలా 3 hours 4 hours అని చెప్పేసి ఉంచాం వాళ్ళందరినీ. ఎలా కూర్చుంటారు ఇంతమంది, వాళ్ళందరూ అనుకుంటున్నారు 4 hours అంటే ఎవరు రారు సార్, 1 hour అంటే వస్తారు అలాగా అనేసి. వాళ్ళందరూ ముందే వచ్చేసారు, 15 minutes ముందే. 6 o'clock అని చెప్పాము, 5:45కే హాల్ నిండిపోయింది. అండ్ తర్వాత కూడా సార్ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా అయిపోతుంది. 9 అయిపోయింది, 9:30 అయిపోయింది కూడా అంటే కూడా ఎవ్వరు అసలు కదలడానికి కూడా రెడీగా లేరు. ఇంకా చెప్పండి అన్నట్టున్నారు. చాలా అద్భుతంగా ఎంత అసలు దాని నాలెడ్జ్ పవర్ అసలు అలా ఉంటుంది. గురువుగారు ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు. అక్కడ నా ఫ్రెండ్ ఉంది, తను అరేంజ్ చేసింది, తన మాట మీద అందరూ వచ్చారు. కానీ నాలెడ్జ్ పవర్ గురువుగారు నాకు ఆ రోజు తెలిసింది. అసలు మీరు చెప్పే జ్ఞానము ఎంత అద్భుతంగా ఉంటుందంటే అందరినీ అలా ఆస్ట్రక్గా ఇలా ఉన్నారంటారు అండ్ అలాగే ఉండిపోయారు, అలా కదలలేదు. అంత వాళ్ళకి బోల్తేనా గురుగారు దట్ ఈస్ बहुत रेयर नॉलेज, दुर्लभ ज्ञान वो दैट दुर्लभ ज्ञान వాళ్ళకి దొరికిందని అలా ఉన్నారు. జ్ఞానం సార్ ఆధ్యాత్మికత సార్ మర్చిపోదు. ఎస్. एंड वो सर वो बहुत ही ब्यूटीफुल सेशन रहा. आपका ज्ञान का पावर, ज्ञान का प्रभाव क्या होता है वो देखा हमने वहाँ पे. एंड अबाउट दिस सेशन डॉक्टर शिंदे एंड आपने जब सेशन लिया था तो आई रिमेंबर दीपक जी, मैं अभी भी आपसे बता रही थी कि आई रिमेंबर दीपक सर टोल्ड, हाँ ఆయన అన్నారు, సో ఆయన అన్నారు సార్ నాకు అంటే అంతా అయిపోయింది సెషన్, లాస్ట్లో ఫీల్ అదే షేర్ చేసుకోండి మీది ఏంటి అంటే చెప్పారనమాట. ఆయన అన్నారు, నాకు అర్థం కావట్లేదండి అసలు మీరు ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు, మాకు ఎందుకు చెప్తున్నారు, ఎందుకంటే మీరు డబ్బుల కోసం చెప్పట్లేదు, మీరు మీ పేరు ప్రఖ్యాతల కోసం చెప్పట్లేదు, మీరు మీ గురించి ఏం చెప్పలేదు, మీ గురువు గారి గురించి మీ సాంప్రదాయం గురించి మీరు ఏం చెప్పట్లేదు, ఈ జ్ఞానం చెప్తున్నారు. మా ఇంత కొంతమంది కోసం మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఎక్కడ ఇలాంటి వాళ్ళని చూడలేదు, ఇలాంటి గురువుని, ఇలాంటి జ్ఞానాన్ని నేను ఎక్కడ చూడలేదు, నాకు అసలు బుర్ర తిరిగిపోతుంది అని అన్నారు. సో అలా బ్యూటిఫుల్ సెషన్స్ గురుగారు మీతో పాటు నేను జర్నీ చేస్తుంది. సో మెనీ సెషన్స్ హ్యావ్ సీన్. ఎక్కువ అటు సైడు ఇక నార్త్ ఇండియాలో పెరగాలని మీ అందరూ మనస్ఫూర్తిగా దీవించండి చప్పట్లతో. ప్రణతి తతులు గురుగారు. My name is Neepa. I am also from Mumbai and by profession I am a homemaker. But one thing prominently yes. Kada? Yes. Because very, of yes. you see, she Yes. has summoned her to attend the classes. Yeah, Yes. I was about to say that in 2010 when Deepa did her, when she was introduced by Mamta, she called me and she told me that, you know, I'm doing this and I'm really enjoying. There is a lot of peace of mind in me. At that time, like, you know,
I ruthlessly discarded. No, I said, no, I don't want to come. She has refused to attend the session. Yeah. And when after that in 2021, I also attended with Chaya, Divyata, and at that time Divyata told me, Mama, you have to attend. There is no choice. There is no option. You have to attend. So like that, I was summoned by her, and when I attended, at that time I was very underconfident. I underestimated myself. I never loved myself. But slowly, my day starts with you, sir, and my day ends with you, sir, with your teachings. Sir, I can't live without that. I can't. So, whenever I listen to each and every word of Guruji, there is different level of energy. Wherever I go, I teach yoga. So in my yoga class, there are, senior citizens, they come. They say, there is something different glow in you. Your face is glowing. You are all the way different personality. I just smile. Because I know what that glow is. Sir, it's your glow. It's your teaching, sir. So the level of trust and love you have showered upon me I'm speechless, sir. I have no words. So due to that, I'm here, and I will be always with you, sir, forever, forever and ever. Sir, I want to spread this knowledge to whole world, to whole universe. Yes. नमस्ते नमस्ते गुरुजी, मेरा नाम स्मिता बेचवाल है। मैं रोहन की वजह से मैं क्लास में आई। तो पहले तो मुझे इतना इंटरेस्ट नहीं था, लेकिन रोहन ने बताया कि नहीं, गुरुजी बहुत अच्छा सिखाते, तुम एक बार अटेंड तो कर लो। तो मैंने अटेंड किया, तो मुझे बहुत अच्छा लगा। और मैं रोज़ छोटी छोटी बातों पे मैं थोड़ा सा ये नर्वस हो जाती थी, लेकिन जब से मैं ये स्पिरिचुअलिटी में आई हूँ, तब से मैं बहुत एंजॉय करती हूँ। हर दिन जॉयफुल होता है मेरा, एकदम बहुत मेरा लाइफ एकदम चेंज हो गया ऐसा लगता है। मैं बहुत खुश हूँ। थैंक यू सर। Shubham, just very glad. Hello, I'm Sakshi. I'm from Mumbai, and I've come into spirituality because of my brother. He started before me and my mother, and he used to always praise Guruji. Used to tell us how grand the knowledge is, and he forced us into coming into knowledge. And I attended the freshers class and few classes after that, and even I realized how beautiful the knowledge is, and how it changes our perspective towards life, how to live life differently. And even I'm still new, I'm still learning, and there's a long way to go. And I'm very thankful and grateful to be here and to gain knowledge from you, Guruji. Thank you. Very so glad, much. very glad. Thank you. Please clap for him. నమస్కారం అందరికీ. నా పేరు సుష్మా. తెలుగు అమ్మాయినే, కానీ ముంబైలో ఒక 10-12 ఇయర్స్ నుంచి ఉన్నాను. నన్ను క్లాసెస్కి ఇంట్రడ్యూస్ చేసింది మా ఫ్రెండ్ శాలిని. తను చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది, కానీ నాకు లాస్ట్ ఇయర్ 2023 or 24లో సార్ ముంబైకి వచ్చినప్పుడు చెప్పింది తను. అప్పుడు నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, చూద్దాము అన్నట్టు. అప్పుడేమో ఇంకా వేరే ఉండే ఒకేషన్స్ కుదరలేదు. కానీ 2025లో సార్ వచ్చినప్పుడైతే ఇంకా అక్కడి నుంచి ఇంకా నా జర్నీ చేంజ్ అయింది. ఐ హ్యావ్ టేకెన్ లాట్ మెనీ టఫ్ డెసిషన్స్, అండ్ ఐ వాజ్ నాట్ పీస్ఫుల్ అట్ దట్ టైమ్. మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక, జాయిన్ అయ్యాక ఇట్ హ్యాస్ బికమ్ మోర్ పీస్ఫుల్, జాయ్ఫుల్. ఇప్పుడు మనం దేవుడిని పూజిస్తున్నప్పుడు కూడా కోగాడే ఆ నాలెడ్జ్ వాళ్ళ హయ్యర్ కాన్షియస్కి వెళ్ళి ఎలా వచ్చారు, మనం కూడా అలాంటి నాలెడ్జ్ నాకు ఇవ్వండి అన్నట్టు థాట్ ప్రాసెస్ అనేది ప్రేయింగ్లో కూడా చేంజ్ అయింది. ఎక్సలెంట్, అదే కావాలి. ఎస్, ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది, అండ్ ఇట్స్ బికమ్ మోర్ జాయ్ఫుల్. యా, అండ్ లాట్ టు గో. ఇప్పుడే స్టార్ట్ అయింది జర్నీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. नमस्कार गुरुजी, आप सभी को भी मेरा प्रणाम और नमस्कार। मैं मुंबई से हूँ। ये छाया है, मेरी डॉटर है, और छाया को इस स्पिरिचुअलिटी की वजह से ममता जी के घर की वो बहू बन गई। छाया और ममता जी ने उन्हें स्वीकार कर लिया, और उन्होंने ही हमें स्पिरिचुअलिटी में खींच लिया। वो जब पहले शादी के पहले आई थी,
इस स्पिरिचुअलिटी में, तब 2-3 दिन वो आई थी। मुझे कुछ पता नहीं था ये कहाँ जा रही है, क्या कर रही है। उसने मुझे बताया कि मम्मी तुम मुझ पर विश्वास कर, और मैंने विश्वास कर लिया। मैंने उसे बोला कि तू इतने 3 दिन जा रही है, और जिसके साथ जा रही है वो लोग पूछेंगे कि तूने मम्मी पापा ने तुझे कैसे छोड़ा इतने 2-3 दिन अजनबी लोगों के साथ। लेकिन मैंने विश्वास कर लिया, क्योंकि मेरा विश्वास मेरा बेटी पर था। और उन्होंने हमें, मम्मी तू भी स्पिरिचुअलिटी में आ जा, तो मैं आ गई। मैं वैसे टीचर हूँ और मेरी मदर टंग मराठी है, लेकिन स्कूल में मैं मराठी हिंदी पढ़ाती थी, लेकिन अब रिटायर हो गई है। तो जब गुरुजी पढ़ाते थे ना, तो मैं जो बच्चों को पढ़ाती थी और गुरुजी जो पढ़ाते थे उसमें बहुत डिफरेंस था। शुरू के दिन में मुझे वो समझ में नहीं आ रहा था, क्योंकि इतने साल से बच्चों को जो मैंने पढ़ाया था वो को भौतिक था, और ये अंतरात्मा को पहुंचाने वाला है, आत्मा तक जाने वाला ज्ञान है। तो थोड़ा मैं उसमें इन्वॉल्व हो गई। और अब तो जैसे उन्होंने बताया कि उनका दिन सुबह से गुरु जी के स्मरण से शुरू होता है, वैसा मेरा दिन भी सर आपके स्मरण से शुरू होता है। सच्ची में आपकी वजह से देखो ना, मेरी बेटी या मेरे दामाद, आपने भगवान की तरह हमें आ गए हैं हमारे जीवन में आप, और मैं धन्य हो गई, बहुत धन्य हो गई। थैंक यू सर, Thank you so much. Thank you, madam. Thank you. So, everybody, they have shared their experiences, and you should understand the magic of love, the miracle of love, the miracle of knowledge. You got to realize. So, thank you so much. Prati valaki namaskar. Thank you, sir. Thank you. ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి ఫస్ట్ ఒక అతన్ని పిలిపించి, అతను అనారోగ్యంగా ఉన్న అతను బతికాడు, డాక్టర్స్ ఇంపాసిబుల్ అన్న అతను బతికాడు అన్నప్పుడు నేను మీకు చెప్పడానికి ప్రయత్నించింది ఏంటంటే, తొందరపడి జడ్జిమెంట్ ఇచ్చేయద్దు, ఆట అయిపోయిందని ఒప్పుకోవద్దు అని చెప్పడానికి అది ఎగ్జాంపుల్. తర్వాత ఈ ముంబైలో ఇప్పుడు ఆయన వచ్చింది గురువుగారు, ఇప్పుడు ఆయన వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. ఆయన కొన్ని పేర్లు చెప్పారు. వాళ్ళందరూ ఈయన గురువులేమో అనుకున్నా, వాళ్ళందరూ ఈయన శిష్యులు అని చెప్పారు తర్వాత. ఇప్పుడు కూడా ఆయన పేర్లు చెప్పలా, కానీ చాలా పెద్ద వాళ్ళు ఆయన శిష్యులు. మరి ఆయన క్వశ్చన్స్ ఎలా ఉండుంటాయో అర్థం చేసుకోండి. కానీ నేను ఏ మిరాకిల్ చేయకుండానే నాలెడ్జ్తోనే వాళ్ళని కన్విన్స్ చేయగలిగాను. ద పవర్ ఆఫ్ నాలెడ్జ్, ద పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ తెలుసుకోమని చెప్పడానికి. 2011లో ఇండోర్ వెళ్ళినప్పుడు, 2011లో వెళ్ళినప్పుడు ఇండోర్, తను చెప్పింది ఇంకా మొహమాట పడింది అమ్మాయి భార్గవి చెప్పడానికి. మన కల్పలత మొహమాట పడింది కొంచెం. ఈడా చెప్పేది అయిపోయాను రా బాబు అనుకుంది. ఆ లాంగ్వేజ్ చూడంగానే రోటి కప్పుడారు మా హంతం అది తప్పితే ఇంకేం లేదు. కొంతసేపు అవ్వగానే, పవర్ స్టార్ట్ అవ్వగానే అసలు అలాంటి హిందీ వర్డ్స్ ఎలా వచ్చినాయి అనేది తను ఆశ్చర్యపోయిందని చెప్తా ఉంది. సో 2011 అది. 2011లోనే టిమ్మర్ని మధ్యప్రదేశ్ అంతా తిరిగి చెప్పడం జరిగింది. కాబట్టి స్పిరిచువాలిటీ లాంగ్వేజ్ కూడా వచ్చేస్తుంది. లోపల ఉన్న పరమాత్మ ఉన్నాడు, ఆయన సజీవంగా ఉన్నాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయనకు అసాధ్యం లేదని గుర్తుపెట్టుకోవడానికే చెప్పాను. ఇది రెగ్యులర్ టీచింగ్ కాదు, ఇది వర్క్షాప్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి? ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ స్పిరిచువాలిటీ అనేది కంక్లూడ్ చేసుకుని రాసుకోండి. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ స్పిరిచువాలిటీ. ఏదైనా ఆధ్యాత్మికతతో సుసాధ్యమే. ఆధ్యాత్మికతతో సర్వము సుసాధ్యమే. ఆధ్యాత్మికతతో సర్వము సుసాధ్యమే. సర్వము